UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మాజీ మంత్రి విడుదల రజని తమను బెదిరించి భయపెట్టి కోట్లు వసూలు చేశారంటూ హోంమంత్రి అనితకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు విచారణ నిమిత్తం అనిత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజని, ఆయన మరిది విడుదల గోపి, అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువాపై శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్స్ క్రషర్ వ్యాపారి నల్లపనేని చలపతి హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు సచివాలయంలో మంత్రికి ఫిర్యాదు అందించారు. పైన పేర్కొన్న వారందరూ కలిసి తనను బెదిరించి 2.2 కోట్లు వసూలు చేశారని ఆ ఫిర్యాదులో చలపతి పేర్కొన్నారు. రజనీ తన పిఏ రామకృష్ణ ద్వారా పిలిపించి వ్యాపారం చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని అన్నారు. ఆ తర్వాత ఆమె పిఏ 5 కోట్లు డిమాండ్ చేశారని ఆ ఫిర్యాదులో చలపతి పేర్కొన్నారు. ఆ తర్వాత జాషువా తనను కలిసి క్రషర్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని, కాబట్టి 50 కోట్లు జరిమానా కట్టాల్సి ఉంటుందని బెదిరించారని పేర్కొన్నారు. నెల రోజుల తర్వాత ఫోన్ చేసి డబ్బుల సంగతి ఏం చేశావని ప్రశ్నించారని, రజనీ మరిదితో మాట్లాడుకోవాలని బెదిరించారని పేర్కొన్నారు. మార్చి 2021లో రజనీ మరిది కలిసి తనకు జాషువాకు చెరో 10 లక్షలు, రజనీ 2 కోట్లు ఇవ్వాలని బెదిరించడంతో అంగీకరించామని, 4 మార్చి 2021న చిలకలూరుపేటలోని పురుషోత్తపట్నంలోని ఇంటి వద్ద డబ్బులు అందించామని తెలిపారు. ఈ విషయాన్ని బయటపెడితే క్రిమినల్ కేసులు పెట్టి బిజినెస్లని మూసివేయిస్తామని, ప్రాణహాని కూడా ఉంటుందని హెచ్చరించడంతో ఎవరికీ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. కాబట్టి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక తన నుంచి వారు వసూలు చేసిన డబ్బులు ఇప్పించడంతో పాటు తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని చలపతి వేడుకున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.